ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటల్లీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా బేసిక్ ఇంగ్లీష్ వీడియోస్లో గెట్ అనే వర్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ గెట్ అనే వర్డ్ మనకి ఎలా యూజ్ అవుతుంది అండ్ దీని మీనింగ్ ఏంటి, మనం ఎలా యూజ్ చేసేస్తాము అనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం గెట్ అనే దాన్ని అర్థాన్ని చూసేద్దాం. గెట్ అనేది మనకు క్యాజువల్గా చెప్పాలనుకుంటే పొందు ఆర్ పొందుట అని అంటాము. కాకపోతే గెట్ అనేది మనకి చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. మనకి కొన్ని వందలు వేల రకాలుగా గెట్ అనే పదాన్ని యూజ్ చేసేస్తాము. ఇప్పుడు అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. గెట్ అప్, పైకి లే, కూర్చున్న వ్యక్తిని కానీ లేదా పడుకున్న వ్యక్తిని కానీ మనము గెటప్ అని అంటే పైకి లే అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ గెట్ డౌన్, క్రిందికి దిగు. గెట్ అవే, దూరంగా జరుగు. గెట్ లాస్ట్, వెళ్ళిపో. గెట్ ఇంటూ, ఎక్కు ఆర్ లోనికి పో. గెట్ యూజ్డ్ టు, అలవాటు పడుట. గెట్ రిడ్ ఆఫ్, ఏదైనా ఒక దాన్ని వదిలించుకోవడం. గెట్ ఆఫ్, ఏదైనా ఒక వాహనం నుండి దిగుట. గెట్ అవుట్, ఒక స్థలం నుండి వెళ్ళుట. గెట్ టుగెదర్, కలుసుకోవడం. గెట్ త్రూ, పరీక్ష ఉత్తీర్ణత. గెట్ అలాంగ్, స్నేహంగా ఉండటం. గెట్ బ్యాక్, వెనక్కి తిరిగి రావడం. గెట్ బ్యాక్ టు, కొంత విరామం తర్వాత మళ్ళీ పనిని మొదలు పెట్టుట. సో ఇక్కడ మీరు డిఫరెంట్ ఫామ్స్ని డిఫరెంట్గా గెట్ అనేది ఎలా యూజ్ అవుతుందో మీకు నేను తెలుగు వర్డ్స్తో చూపించేశాను కదా. ఇప్పుడు వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్లో వీటిని మనం ఎలా యూజ్ చేసేసామనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, గెట్ అవుట్, ఒక స్థలం నుంచి వెళ్ళుట. సో ఒక స్థలం నుంచి వెళ్ళమని చెప్పడానికి గనక మనం చెప్పేసినట్లయితే గెట్ అవుట్ అనే పదాన్ని యూజ్ చేసేస్తాము. టు లీవ్ ద ప్లేస్ అనేది ఇంగ్లీష్లో మనం చెప్పేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి, డ్యూ టు కరోనా పాండమిక్ నో వన్ కుడ్ గెట్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్. సో ఒక స్థలం నుంచి బయటికి వెళ్ళడం లేదు. ఆర్ టు లీవ్ ద ప్లేస్, ఈ స్థలం నుంచి వెళ్ళిపోవడం. ఇలా మనం చెప్పేసేయాలనుకుంటే గెట్ అవుట్ అని చెప్పేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి, డ్యూ టు కరోనా పాండమిక్ నో వన్ కుడ్ గెట్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్. కరోనా వల్ల ఎవరు వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు. నెక్స్ట్ గెట్ ఆఫ్ ఆర్ గెట్ డౌన్, ఏదైనా ఒక వాహనం నుండి దిగుట. గెటింగ్ డౌన్ ఫ్రమ్ ఎ వెహికల్. We got off the bus in Ameerpet. Get down అంటే క్రిందికి దిగు. I climbed the tree but I couldn't get down. నేను చెట్టు ఎక్కాను కానీ దిగలేకపోతున్నాను. I couldn't get down. Get down అంటే మనకి ఇక్కడ కిందికి దిగు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ get through, పరీక్ష ఉత్తీర్ణత. Pass a test. I got through exam. I got through a exam. Get along, స్నేహంగా ఉండటం. Maintain good relationship. I get along with my friends. సో స్నేహంగా ఉండడం, ఒక గుడ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి మనకి ఇక్కడ గెట్ అలాంగ్ అనే వర్డ్ని యూజ్ చేసేస్తాము. నెక్స్ట్ గెట్ ఇంటూ, ఎక్కు ఆర్ లోనికి వెళ్ళు ఆర్ లోనికి పో. టు గెట్ ఇంటూ ఏ హౌస్ ఆర్ వెహికల్. వి గాట్ ఇంటూ ది బస్, మేము బస్ లోపలికి వెళ్ళాము ఆర్ ఎక్కాము. గెట్ యూజ్డ్ టు, అలవాటు పడుట. టు గెట్ హ్యాబిచుయేటెడ్. వి మస్ట్ గెట్ యూజ్డ్ టు లెర్న్ ఇంగ్లీష్. గెట్ బ్యాక్, వెనక్కి తిరిగి రావడం అంటే రిటర్నింగ్ టు ఎ ప్లేస్. ఐ విల్ గెట్ బ్యాక్ టుమారో. గెట్ బ్యాక్ టు, కొంత విరామం తర్వాత మళ్ళీ పనిని మొదలు పెట్టుట. టు స్టార్ట్ ఎ వర్క్ ఆఫ్టర్ ఎ బ్రేక్. వి గెట్ బ్యాక్ టు వర్క్ ఆఫ్టర్ లాక్డౌన్. సో ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ మేము పనులు మొదలు పెడతాము.
గెట్ రిడ్ ఆఫ్ ఏదైనా ఒక దాన్ని వదిలించుకోవడం. టు లీవ్ అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ పర్సన్స్. ఐ గెట్ రిడ్ ఆఫ్ మై బ్యాడ్ హ్యాబిట్స్. గెట్ టుగెదర్ అంటే కలుసుకోవడం ఆర్ రీయూనియన్ అని కూడా అంటాము. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఇన్ ఎ గెట్ టుగెదర్ మీట్. సో ఇలా మనము గెట్ టుగెదర్ అంటే కలుసుకోవడం ఆర్ రీయూనియన్ అంటాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గెట్ అనే పదాన్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసేయచ్చు అని తెలిసింది కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి సెంటెన్స్ ఆర్ ప్రతి వర్డ్ అనేది మనకు ఒక డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గెట్ అనేది మనం ఫ్రేజల్ వర్బ్ అని కూడా అనేసేయచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.